చీమకుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ డి దుర్గా ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. అలాగే పండుగ సందర్భంగా కోడిపందాలు, గుండాట, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామస్తులకి అట్లానే మున్సిపాలిటీ అందరికీ తెలియజేసేవనగా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత పవిత్రమైన సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో ప్రశాంతంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే చట్ట విరుద్ధమైనటువంటి కోడి పందాలు, పేకాట, గుండాట ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించినా, ఇలాంటి వాటిలో పాల్గొన్నా, ఎక్కడ జరుగుతున్నా మాకు సమాచారం ఖచ్చితంగా సమాచారం అందిన అందరిపై మాకున్న దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని చట్టం శిక్షిస్తాము. ఇందులో భాగంగా ఆల్రెడీ గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికీ 17 మందిని బయట చేయడం జరిగింది, గతంలో ఆడిన వాళ్ళని. కాబట్టి మళ్ళా ప్రజలు తెలియజేసినగా సంక్రాంతి కుటుంబంతో సంబరం జరుపుకోవాలి తప్ప ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు పాల్గొనకూడదని తెలియజేస్తున్నాం.